మసాలా ఇడ్లీ. వావ్, సో నిజంగా ఇడ్లీ చాలా మంది బ్లాంట్ గా ఉంటుంది అంటుంటారు. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇడ్లీస్ మనం చేస్తూ ఉంటాము, ఇడ్లీ మంచూరియా అని. బట్ మసాలా ఇడ్లీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. బట్ స్టిల్ హ్యాపీగా ఇడ్లీ కూడా కొంచెం టేస్టీగా అండ్ వెరీ హెల్దీ, ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, నో ఆయిల్ ఉండదు కాబట్టి సిక్ అండ్ పీపుల్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మసాలా ఇడ్లీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ బట్ స్టిల్ టేస్టీ అన్నమాట. అవును. ఓకే, పర్ఫెక్ట్. యూజువల్ గా ఏంటంటే వర్కింగ్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, వైఫ్ అండ్ హస్బెండ్, అలాంటి వాళ్ళకి ఇటువంటి రెసిపీ అయితే వెరీ బెనిఫిట్. ఎస్, అవును. అండ్ ఇదేంటంటే మనం స్టీమ్ చేయట్లేదు అనమాట, ఎవ్రీథింగ్ ఆన్ ప్యాన్ చేస్తున్నాం. వావ్, సో కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో స్టార్ట్ చేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మనం గీతో చేసుకుంటున్నాము. ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో దీనికైతే సపరేట్ గా చట్నీ ఇలా కూడా చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా అలా తినేయచ్చు అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటోస్ కూడా వేసేద్దాం. స్పెషల్గా కొంచెం మసాలా అంటున్నావు కాబట్టి, సో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ప్రిఫరబుల్లా లేకపోతే ఈవినింగ్ టైమ్స్ తీసుకోవడం బెటర్? యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం జస్ట్ ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాం అంటే, ఎవరికైతే అసిడిటీ కానీ అల్సర్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం మార్నింగ్ అవాయిడ్ చేయొచ్చు, వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు, మిగతా వాళ్ళు నార్మల్గా తీసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. తర్వాత ఇంకొక స్పూన్, కొంచెం గరం మసాలా, అండ్ అలాగే కొంచెం సాల్ట్. సో ఇక్కడ దాకా ఓకే, మరి నెక్స్ట్ ఏంటి ఎలా చేస్తావో చూడాలన్నమాట. సో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం మీద నుంచి. సో మనం దీన్ని కొంచెం 2 పార్టీషన్స్ లా తీసుకోవాలి, నేను చేసేస్తాను. సో లైక్ ఇడ్లీ షేప్ లాగా దీన్ని కొంచెం రౌండ్గా చేసుకొని, అండ్ అలాగే ఇక్కడ కూడా ఒకటి. ఓకే, దీని మీద మనము ఇడ్లీ పిండి పోర్ చేయాలి. సో జస్ట్ దాని మీద మాత్రమేనా? ఎస్, అవును. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు ఫ్లిప్ చేయడానికి రావాలన్నమాట. ఓకే, అందుకని. సో ఇది కొంచెం కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి మన స్టఫ్ మొత్తం. సో నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ స్టిల్ చాలా యమ్మీగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇడ్లీ ఫ్లేవర్ అండ్ ఆ మసాలాస్ ఏవైతే మనం వేసామో చక్కగా, మనం జస్ట్ ఏం లేకపోయినా నెయ్యి వేసాం కాబట్టి ఆ కమ్మదనం అయితే బాగా తెలుస్తుంది. ఓకే, సో సో చక్కగా అలా మూత పెట్టేద్దాము. కొంచెం టైం పడుతుంది కొద్దిగా ఫ్రై అవ్వడానికి, మసాలా ఇడ్లీ రెడీ అవ్వడానికి. ఓకే పల్లవి, సో నాకు తెలిసి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఒకసారి చూద్దాం మరి. చూసేద్దాం.
సో కొంచెం డిఫరెంట్ ఇడ్లీ, మసాలా ఇడ్లీ. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాము. ఓకే లాస్య, మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ మసాలా ఇడ్లీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, టొమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఇడ్లీ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మసాలా ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, గరం మసాలా వేసి బాగా వేగాక కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి బాగా వేగాక 2 పోర్షన్లుగా తీసి పైనుంచి ఇడ్లీ పిండి వేసి 2 పక్కలా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా ఇడ్లీ రెడీ.